హాయ్ స్టూడెంట్స్, స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్స్కి అయితే మన డేట్ షెడ్యూల్ వచ్చింది. డేట్స్ చూడండి. ఎన్సీసీ కేటగిరీ అయితే, స్పెషల్ కేటగిరీలో ఎన్సీసీ కేటగిరీ అయితే 28/12/2020. ఓకే, దాంట్లో ఎవరెవరు ఉన్నారనేది దీనిపైన మనం క్లిక్ చేసుకోవచ్చు. 28/12 కొంతమంది, 29/12 కొంతమంది, 30th కొంతమంది, 31st కొంతమంది, 1st కొంతమంది. ఓకే, సో ఈ 4 డేట్స్లలో ఓన్లీ ఎన్సీసీ కేటగిరీ మాత్రమే. సో వారు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి? ఆర్జీయూ, కేటీ, సిఈటీ మార్క్స్ మెమో, తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, ప్రతి ఒక్కటి 3 sets ఆఫ్ జిరాక్స్ ప్లస్ ఒరిజినల్. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఆర్జీయూ, కేటీ, నూజివీడ్కి. ఓకే, నెక్స్ట్ సిఏపి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్న్ పర్సనల్. సో క్లిక్ హియర్ ఫర్ ద లిస్ట్ క్యాట్. ఈ 28th, 29th, 30, 31 ఫస్ట్ ఒక సెకండ్ రోజు. ఈ రోజుల్లో వెళ్ళాల్సింది ఎవరు? సిఏపికి. ఓకే, వీళ్ళందరూ వెళ్ళాల్సింది ఒకే ఒక ప్లేసు, ఆర్జీయూకేటి నూజివీడ్. ఈసారి కండక్ట్ చేసిన అథారిటీ ఆర్జీయూకేటి నూజివీడ్. సో వాళ్ళు తీసుకెళ్ళిన సర్టిఫికెట్స్, మార్క్స్ మెమో, క్యాప్ రిలవెంట్ సర్టిఫికెట్స్, పేరెంట్ క్యాప్ రిలవెంట్ సర్టిఫికెట్స్. అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇతను మా అబ్బాయి అని ఒకటి, జెడ్ఎస్బిలో ఒకవేళ రిటైర్ అయిన పర్సన్స్ అయితే జిల్లా సైనిక్ బోర్డులో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ వర్కింగ్ అయితే, ఆల్రెడీ సర్వీస్లో ప్రజెంట్ అయితే వాళ్ళ యూనిట్ నుంచి ఒక లెటర్ ఇష్యూ అవుతుంది. ఆ లెటర్ సర్టిఫికేట్ ప్లస్ అదర్వైజ్ రిటైర్ అయితే జిల్లా సైనిక్ బోర్డు ఉన్న సర్టిఫికేటు ప్లస్ 10th ఆర్జీయూకేటి సిటీ మార్క్స్, ఇవి 3 sets జిరాక్స్. ఇంకా ఎక్కువని తీసుకెళ్ళండి, బై ఛాన్స్ ఏదైనా క్లియర్గా లేకపోతే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఓకే, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా సెకండ్ రోజు, ఓన్లీ సెకండ్ రోజే డేట్ ఉంది. సో వాళ్ళు సెకండ్ రోజు వెళ్ళాలి. వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి? మార్క్స్ మెమో, తర్వాత 3 sets ఆఫ్ జిరాక్స్, పిహెచ్ రిలవెంట్. ఓకే, సో మళ్ళీ పిహెచ్లో కొంచెం డౌట్స్ ఉన్నాయి జనాలకి. సో బిలో 40% డిసేబిలిటీ ఉన్న పిహెచ్ కేటగిరీకి ఎలిజిబుల్ ఉండదు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్లో డిసేబిలిటీ పర్సెంటేజ్ అని ఉంటుంది. 40 to 70% అయితేనే వాళ్ళు పిహెచ్ కేటగిరీ కింద ఎలిజిబుల్. ఓకే, సో మీరు వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి చెక్ లిస్ట్ చెప్తాను. ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డిసేబిలిటీ 40 కంటే బిలో ఉన్న ప్రాబ్లమే, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి కౌంట్ కారు. 70% అబవ్ ఉన్న ప్రాబ్లమే, ఎందుకు? వాళ్ళకి స్టడీకి ప్రాబ్లం అవుతుంది. అందుకని సో ఈ 3 స్పెషల్ కేటగిరీస్ ఎవరెవరు? సిఏపి, ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలని రెడీ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఏ రోజుల్లో వెళ్ళాలో ఖచ్చితంగా వెళ్ళండి. బాయ్ బాయ్, సీ యూ ఫ్రమ్ విచ్ కేమ్. ఆల్ ది బెస్ట్.